వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అండ్ ఇక్కడైతే మనము టెంకాయ కొట్టుకోవటానికైతే సెపరేట్ వే అయితే ఉందన్నమాట. ఇలాగే మనం కిందకి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మూడో నెంబర్ ఫ్లోర్‌లో అయితే అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. సో, నేను టెంకాయ కొట్టుకునేసి మూడో ఫ్లోర్‌కైతే వెళ్ళి అన్నదానం అయితే స్వీకరించాను. అండ్ ఇప్పుడైతే బయటికి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అక్కడక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్‌లు. సో, ఇక్కడ సెకండ్ టెంపుల్ ఇంకోటేదో కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఈ టెంపుల్ గూడా మీకేదో తెలిస్తే కింద కామెంట్‌లో అయితే చెప్పండి. అండ్ ఇక్కడ నుంచైతే మనం కిందకైతే వెళ్ళిపోవచ్చు. చూసారుగా అమ్మవారి గుడి బంగారంతో ఎలా తగతగలాడి మెరిసిపోతుందో. మొత్తానికైతే దర్శనం చేసుకున్నాడు. ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్పేసి నేను ఇటైతే వచ్చేసానమాట. ఎట్లాగో 100 రూపీస్ దర్శనం అయితే తీసుకొని వెళ్ళాను తొందరగా రావాలని. బట్ అయినా సరే ట్రైన్ అయితే మిస్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ రెండో ట్రైన్కి అయితే వెళ్ళాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను మళ్ళీ ఇప్పుడైతే నది దగ్గరికి అయితే వచ్చాను.